Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. రేపు గురువారం రోజున రాగి చెంబులో నీటిని పోసి అందులో కొద్దిగా దొడ్డు ఉప్పుని పోసి ఇక్కడ పెడితే సరిపోతుంది. ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు, డబ్బు దోసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు 60 నిమిషాల్లోనే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వాశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, అత్తా కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి, మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. మీ ఇంటికి అంటే లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది. దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. అదృష్టదేవి మీ ఇంటి తలుపుని తట్టడమే కాకుండా ఘోరమైనటువంటి దరిద్రాలు సైతం తొలగిపోయి మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క గురువారం రోజున, అంటే గురువారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. గురువారం రోజున చేసేటటువంటి పూజలు మంచి ఫలితం ఉంటుంది. గురువారం అంటే గురుగ్రహానికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. గురువారం రోజున చేసేటటువంటి పరిహారాలకి మనకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందువల్ల గురువారం చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇలా గురువారం రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారి యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది. గురువారం రోజున చేసేటటువంటి ఈ యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. గురువారం అనేది అంతటి శక్తివంతమైనటువంటి రోజు. గురువారం రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది. అయితే గురువారం రోజున రాగి చెంబులో నీటిని పోసి ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం. రాగి చెంబు అన్నా నీరు అన్నా ఎంతో మంచివి, ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి. అంతేకాదు రాగి చెంబు అనేది చాలా పవిత్రమైనటువంటిది. రాగి చెంబుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి. రాగి చెంబుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన కష్టాన్ని, మన దరిద్రాన్ని తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు. రాగి చెంబు అంతటి శక్తివంతమైనటువంటిది. ఇలా రాగి చెంబుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తిని తొలగిస్తుంది. రాగి చెంబు అంతటి పవిత్రమైనటువంటిది. అయితే ఈ రాగి చెంబుతో చేసేటటువంటి ఈ పరిహారాలు మన యొక్క సంపదను రెట్టింపు చేస్తాయి అని చెప్పుకోవచ్చు. రాగి అత్యంత పవిత్రమైనటువంటిది. రాగి అత్యంత శక్తివంతమైనటువంటిది. అలాంటి రాగి చెంబుతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మనము ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి యొక్క కలశాన్ని పెట్టుకోవాలి అన్నా రాగి చెంబుని ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకు అంటే గనక రావి చెంబుని ఉపయోగించటం వల్లే మనకు దరిద్ర బాధలు తొలగిపోతాయి. రావి చెంబుని ఉపయోగిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చాలామంది ఇత్తడి, వెండి, బంగారం వంటి కలశాలను ఉపయోగిస్తూ ఉంటారు, వంటి చెంబులను ఉపయోగించి కలశాన్ని తయారు చేస్తూ ఉంటారు. కానీ రావి అనేది శాస్త్రీయమైనటువంటిది. రావి చెంబులో కలశం అనేది మనం ఎప్పుడైతే ప్రతిష్టాపిస్తామో అప్పుడే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని వేద పండితులు చెప్పడం జరుగుతుంది. అంటే మనం రాగి చెంబుతో చేస్తేనే మనకు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. కనుక రాగి అనేది అంతటి పవిత్రమైనటువంటిది. ఇలా రావి చెంబుతో చేసే ఈ పరిహారాలు ఖచ్చితంగా మన సంపదను రెట్టింపు చేస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం కూడా లేదు అని చెప్పుకోవచ్చు. ఇలా రావి చెంబు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ రావి చెంబుతో మరి రేపు గురువారం రోజున పసుపు, గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం. పసుపుతో ఏ పరిహారాలు చేసినా సరే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది.
పసుపు అనేది అంతటి పవిత్రమైనటువంటిది, పసుపు అంతటి శక్తివంతమైనటువంటిది. ఈ పసుపుతో మర్చిపోకుండా రేపు గురువారం రోజున పసుపు, రావి చెంబు, ఉప్పు, అలానే కొన్ని నీరు పంచభూతాలలో ఒకటి. ఈ నీటితో చేసేటటువంటి ఈ పరిహారాలు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. నీటితో చేసే ఈ యొక్క పరిహారాలు పంచభూతాలలో ఒకటి కనుక నీరు అనేది చెడుని గ్రహిస్తుంది, నీరు చెడు శక్తులను తొలగిస్తుంది, అంతేకాకుండా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది నీరు. కనుక నీటితో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. నీరు, రాగి చెంబు, అలానే ఉప్పు మరియు నీరు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కనుక నీటితో ఏ పరిహారం చేసినా సంపూర్ణమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. అలాంటి నీటితో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా దరిద్ర బాధలను తొలగిస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషం, దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అంతేకాదు మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉంటాయో అవి కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక అలానే నీరు మరియు ఉప్పు, రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. రాళ్ళ ఉప్పు, పసుపు, నీరు, రావి చెంబు ఇవన్నీ కూడా శాస్త్రీయం అయినటువంటివి, అంటే శాస్త్రపరంగా ఎంతో మంచి ప్రాధాన్యత కలిగినటువంటివి కనుక వీటితో ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. మంచి ఫలితమే కాదు, మీకు అనుకున్నటువంటి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు డబ్బు పరంగా, ముఖ్యంగా డబ్బు పరంగా ఎలాంటి అంటే కష్టాలు లేకుండా ఉంటాయి. డబ్బు ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. డబ్బు చేతి నిండా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థిక పరంగా చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కష్టాల నుండి విముక్తిని పొంది కష్టాలు అనేవి తొలగిపోయి చేతి నిండా డబ్బు ఉండి డబ్బుకు లోటు లేకుండా జీవించాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు గురువారం రోజున రావి చెంబుతో ఈ పరిహారం చేయండి. అయితే రావి చెంబుతో మరి రేపు గురువారం రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక రావి చెంబుని తీసుకోవాలి. తరువాత అందులో కొన్ని అంటే నిండుగా నీటిని పోయాలి. ఆ తరువాత అందులో కొద్దిగా దొడ్డు ఉప్పు, కొద్దిగా పసుపు, అలానే కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి 2 పుష్పాలను వేయండి. 2 లేదా 5 పుష్పాలను వేయండి, కానీ 3 పుష్పాలను వేయకూడదు. ఇలా వేసేసిన తర్వాత దానిని మన ఇంట్లో పూజ గదిలో కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన పెట్టడం కానీ, లేదా గుమ్మానికి ఎడమ వైపు డోరు పక్కన ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు పైన పసుపు, కుంకుమ వేసి కొన్ని అక్షంతలు వేసి ఆ ఆకుపైన కూడా పెట్టవచ్చు. ఇలా రేపు గురువారం రోజున మనం ఈ పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి దుష్టశక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు అనుభవించే వారికి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఇక మన చేతిలో డబ్బు లేకపోతే సమాజంలో మనకి గుర్తింపు అనేది ఉండదు. అంతేకాదు సమాజంలో మనకి ఎవరు కూడా రెస్పెక్ట్ని ఇవ్వరు. చేతి నిండా డబ్బు ఉంటేనే అలాంటి వ్యక్తులకి సమాజం మంచి గుర్తింపుని, అలానే మంచి పేరుని నవ్వుతూ పలకరించడం వంటివి చేస్తూ ఉంటారు. కనుక మనకు డబ్బు అనేది ఉంటే సమాజంలో మంచి పేరు అనేది ఉంటుంది. సమాజంలో మంచి పేరు కాకుండా అందరూ కూడా నవ్వుతూ పలకరిస్తారు, ఎంతో గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు.
కనుక ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా అవసరం కాదు, అత్యవసరం కూడా. అంటే మనము లగ్జరీగా బ్రతకటం కంటే కూడా 10 మందిలో మంచి పేరు ప్రతిష్టను పొందటం కోసం కూడా చాలామంది డబ్బుని సంపాదించటం వెనుక పరిగెడుతూ ఉంటారు. కనుక డబ్బు అనేది మన చేతిలో ఉండాలి అన్నా, డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు తొలగిపోవాలి అన్నా, మనకు కష్టాల నుండి విముక్తి అనేది లభించాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఇక రేపు గురువారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. తెలుసుకున్నారు కదా. అయితే మరి ఇలా పెట్టాక ఆ నీటిని, ఆ పుష్పాలను ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క చెంబులో ఉండే నీటిని తీసి తులసి కోట మొదట్లో పోసి తమలపాకుని కూడా తులసి కోట మొదట్లో పెట్టేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటాము. ఇక తెలుసుకున్నారు కదా. ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి ఆర్థిక కష్టాలను తొలగించుకోండి. డబ్బుకి లోటు లేకుండా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.